ఓకే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం సునీల్ చాలా అంటే ఎక్కడో ఏదో మీకు ఒక భయం ఏర్పడుతోంది. అంటే భయం మీన్స్ అంటే మీరు ఎవరో చెప్పిన మాట వినలేదని మిమ్మల్ని టార్గెట్ చేశారు. అంటే మీరు ఇందుట్లో చెప్పండి సార్ బయట ఉన్నప్పుడు నన్ను టార్గెట్ చేశారా చేయలేదని ఆ భగవంతుడికి తెలుసు సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను జైలు లోపల ఉన్నప్పటి నుండి ఇప్పటికి వచ్చిన పరిణామాలు అయితేనేమి, బయటకు వచ్చినటువంటి సందర్భాలు అయితేనేమి, ఇప్పటి వరకు అనుకూలం వీళ్ళ మాట వినలేదనే ఉద్దేశంతోనే నన్ను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు సార్. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వంలో అయితే నన్ను ఇబ్బంది పెట్టరు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అంటే నేను పేర్లు మెన్షన్ చేయను సార్, నన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. నా కుటుంబ పరంగా అయితేనేమి, నా ఆర్థిక సార్ ఈ 5 సంవత్సరాలు నేను ఆర్థికంగా దెబ్బతిన్నా సార్. తమకు కూడా తెలిసింటది. నాకు బాడీకి కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాను. నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికి ఈ రోజు మా సార్ గారి మా గురువు గారి వర్ధంతి రోజు మా దేవుడు, నేను ఓపెన్ గా చెప్తున్నా సార్ మీకు, మా దేవుడే నాకు ఆయన మీద చనిపోయిన తర్వాత వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం సార్. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం ఖచ్చితంగా చెప్పగలను సార్. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అంటే సునీతే హత్య చేయించిందని, లేక ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని, లేక దొంగలు వచ్చి ఇచ్చేసారని, ఇవన్నీ అవాస్తవం అంటారా సార్? మీరు ఒక్కొక్క పాయింట్ అడగండి, నేను ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు నేను అడుగుతుంది ఏదైతే ఆయన అక్రమ సంబంధం వలన ఆయన హత్య చేయబడ్డారు అని ఒక ప్రచారం చేశారు, అది వాస్తవా అవాస్తవా? అవాస్తవం సార్. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సార్. ప్రచారం చేసింది ఎవరు? మీరు ఏటుగా మిమ్మల్ని పెట్టారు కదా, అది కూడా వాస్తవమేనని మీరు అనొచ్చు సార్. నేను దానికి కూడా వివరం చెప్తున్నా. మా కేసులో దేశంలోనే భారతదేశంలోనే జరిగిన కేసు 2వ కేసు సార్. మా కేసు ఇలా జరగడం భారతదేశం నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం, లోపల నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా మీకు, భారతదేశంలో 2వ కేసు ఈ కేసు ఇలాంటి కేసు జరగడం. కాబట్టి అది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి అది సరిపోయింది సార్. మా సార్ గారి గురించి అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా సార్, మా సారుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు అని నేను అంటాను సార్. ఓకే, నెంబర్ 2, వైఎస్ సునీతే ఈ హత్యకి ప్రతిపాదన చేసింది. వైఎస్ సునీతే ఆస్తి విషయంలో, వివాదం విషయంలో హత్యకి ప్రేరేపించారు అనేటువంటి ఒక ప్రచారం చేశారు, దానికి ఏమంటారు? నా తండ్రిని సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా సార్. నా తండ్రిని నేను చంపుకున్నానంటే మీరు నమ్మగలరా సార్? నమ్మను. మరి సునీత మేడం తండ్రిని ఎలా చంపుకుంటారు సార్? మరి ఆ రకంగా మరి మాట్లాడారు కదా కొంతమంది, ఆ పార్టీకి చెందినటువంటి నేతలే స్వయంగా ఆమె మీద ఆరోపణలు చేశారు కదా, మరి దానికేమంటారు? సార్ చట్టం దృష్టిలో అందరూ ఒకటే. అయితే సునీత మేడం తప్పు చేయలేదనే ఉద్దేశం ఫస్ట్ నుండి నేను చెప్తూనే ఉన్నా సార్. ఆమెకు అవసరమేమో సార్, ఇప్పుడు నా తండ్రి చనిపోయాడు, నా తండ్రి చావుకు నేను కారణం అవుతున్నా సార్. అంటే చంపబడటం వేరు, చనిపోవటం వేరు కదా. చంపబడ్డం వేరు సార్. మరి దానివల్ల బెనిఫిషియర్ ఆఫ్ మర్డర్ ఎవరు సార్? ఎవరు మరి బెనిఫిషియర్ ఆఫ్ మర్డర్ ఎవరు దీనివల్ల లబ్ధి పొందారు? ఒకవేళ మేము లబ్ధి పొంది ఉంటే ఈ రోజు 5,000-6,000 రూపాయలు ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేముంది సార్? నేను కూడా ఒక ఇల్లు అందరి మాదిరి బంగాళాలు కట్టి, నేను కూడా అందరి మాదిరి ఫార్చునర్ కార్లు వేసుకొని ఒక 2 గన్మెన్లను పెట్టుకుని నేను కూడా పోయేవాని కదా సార్. మీరు చిన్న ఉదాహరణ సార్. ఎవరు ఫార్చునర్ కార్లు వేసుకొని తిరుగుతుంది ఎవరు? గన్మెన్లు పెట్టుకొని తిరుగుతుంది ఎవరు సార్? నేను మొదట్లోనే చెప్పాను మీకు, నేను ఈ కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్నా కాబట్టి నా లిమిట్స్ క్రాస్ చేయకూడదనే ఉద్దేశంతో. సరే, కూడా నాకు కొంచెం రైట్. నేను సునీల్, నువ్వు చెప్పగలిగిన వరకే చెప్పు. నేను ఎక్కడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టను. ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదు అనేటువంటిది నీకు ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉండుంటుంది. ఎందుకనంటే ఈ కేసుని చాలా జాగ్రత్తగా స్టడీ చేశారు కావున. కాకపోతే ఇప్పుడు సునీల్ యాదవ్ ఈ కేసులో A2గా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ యాదవ్ తను బయటకు వచ్చి తను సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకనంటే వరుసగా జరుగుతున్నటువంటి హత్యలు, అనుమానాస్పద స్థితి హత్యలు, ఒకటి శ్రీనివాసరెడ్డి కావచ్చు 2019 సెప్టెంబర్ 3వ తారీఖున, అట్లాగే ఈసీ గంగిరెడ్డి అక్టోబర్ 3వ తారీఖున 2020, గంగాధర్ రెడ్డి జూన్ 9, 2022, అభిషేక్ రెడ్డి జనవరి 10, 2025, వాచ్మెన్ రంగన్న మార్చి 5, 2025, డ్రైవర్ నారాయణ 2019 డిసెంబర్ 6. ఇది ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ 5 హత్యలు అనుమానాస్పద స్థితి హత్యలుగా ఉన్నటువంటి నేపథ్యంలో సునీల్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, A2గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మీడియాలో మహాన్యూస్లో కూర్చొని అతను ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు అని అంటే దీని వెనక చాలా అంశాలు ఉండుంటాయి. నీకు భయం ఉండుండొచ్చు, ఆందోళన ఉండుండొచ్చు, ఏదో జరగబోతుంది,
ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అనేటువంటిది కూడా ఉండుండొచ్చు. కావున నువ్వు ఏది చెప్పినా సరే అది రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, సిబిఐకి కావచ్చు, సిఐడి కావచ్చు, న్యాయస్థానానికి కావచ్చు, నువ్వు చెప్పబోతున్నటువంటి ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అవుతుంది. కావున నీకు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో ఓకే నువ్వు ఇందాకన్నావు ఏమైనా జరగొచ్చు అంటున్నావు. ఏం జరగొచ్చు, ఏం జరుగుతుందని నువ్వు భావిస్తున్నావు? సార్ రంగన్న గారి విషయానికి వస్తే ఆయన విషయం అయితే నాకు తెలియదు సార్. నేను లోపల ఉన్నప్పుడు చనిపోయినటువంటి వ్యక్తుల గురించి మీకు చెప్పదలుచుకున్నాను సార్. ప్లీజ్ చెప్పండి. గంగాధర్ రెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, కోవిడ్ గంగాధర్ రెడ్డి మరణం సహజ మరణం ఉందా సార్, అసహజ మరణం ఉందా సార్, అనుమానాస్పద మృతే కాదా సార్? అది నేను అడుగుతున్నా సార్. నేనైతే లేని బయట 100% ఎలకల గుట్టి ఎక్కడైనా కానీ ఎలకల గుట్టి చనిపోతాడా సార్? ఎలక కరిసి చనిపోయాడు జరగదు. శ్రీనివాసరెడ్డి గారు, గంగాధర్ రెడ్డి చెప్పండి. ఎలక కరిసి చనిపోయారన్నారు. అది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలక కరిసి ఇంటి బయట ఏమన్నా అతను పనుకొని ఉన్నాడు, ఇంటి లోపల ఏమన్నా వాళ్ళ భార్య పనుకొని ఉంది, బయట ఏమన్నా ఎలక కరిస్తే ఇతను చనిపోయాడు అన్నారు తెల్లారి. మీకున్న అనుమానం ఏంటి? మీకున్న అనుమానం ఏంటి? మీకు అందిన సమాచారం ఏంటి? మీకున్న డౌట్ ఏంటి? నేను పేపర్లో చదివిన విషయం అయితే సార్, నేను లోపల ఉన్నప్పుడే చనిపోయాడు ఆయన పేపర్లో అందిన వార్త వరకు అయితే ఎలకలు కొట్టి ఆరోగ్యం బాగాలేక షుగర్ ఎక్కువై చనిపోయారనే మాట అయితే జరిగింది సార్. అవును సార్. అంటే ఎలక గరిసి చనిపోయారు అని అంటే నువ్వు నమ్మావా సార్? ఎలకలు గరిచడానికి ఎలా నమ్ముతాను సార్? నేను కూడా కొంచెం అడగలేదని పక్కన ఉన్నటువంటి వాళ్ళని, ఏంట్రా నాయన ఎలక గరిసి గంగాధర్ రెడ్డి చనిపోయాడు ఏంటి అనేది చర్చ జరగలేదా మీ మధ్య? మా కేసులో సార్ నాతో తక్కువ మాట్లాడతారు సార్. ఎవరైనా కానీ నా కేసులో ఎవరైనా తక్కువ మాట్లాడతారు సార్. ఎందుకని? ఎందుకు అంటే సార్, నేను సునీత మేడం మనిషినోనో లేదంటే సిబిఐ వారి మనిషినోనో వాళ్ళు నన్ను చాలా దూరం పెడతారు సార్. మా కేసులో ఉన్న అక్యూజర్స్, మిగతా అక్యూజర్స్ ఎవరైతేనేమి పేర్లు చెప్పదలుచుకోలేదు సార్. నా దగ్గర ఏ విషయం డిస్కస్ చేయరు సార్. అంటే ఎవరున్నారు ఇంకా అక్కడ? అందుట్లో నువ్వు కాదు అనుకుంటే ఇంకా అక్కడ ఉంది గంగిరెడ్డితో పాటు ఉంది ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయట అప్రూవర్ గా మారుండాడు. ఇక శివశంకర్ రెడ్డి తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి. ఎవరు ఇందుట్లో నిన్ను పర్టికులర్ గా అంటే మొత్తం కీ పర్సన్, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో కీ పర్సన్ శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, వీళ్ళిద్దరు నిన్ను దూరం పెట్టేవాళ్ళ? సార్ మీరు చెప్పినంత తేలిగ్గా నేను పేర్లు చెప్పలేను కదా సార్. అంటే తమరు వేరే స్థానంలో ఉన్నారు, నేను వేరే స్థానంలో ఉన్నా సార్. ఎవరైనా ఒక పని చేద్దాం సరే సార్. అంటే ఎవరైతే నాతో పాటు ఉన్నటువంటి నిందితులు ఇంతవరకు మాట్లాడుకోవచ్చు కదా, ఎవరన్నా కావచ్చు. అంతే సార్. నాతో పాటు జైల్లో ఉన్నటువంటి నిందితులు. అవును